సో మనం సీక్వెన్స్ సిరీస్ లో సీక్వెన్స్ అంటే ఏంటి, సిరీస్ అంటే ఏంటి, ప్రోగ్రెషన్ అంటే ఏంటో చూసాం. నెక్స్ట్ ఇప్పుడు ప్రోగ్రెషన్స్ లో టైప్స్ ఆఫ్ ప్రోగ్రెషన్స్. సో ప్రోగ్రెషన్స్ లో టైప్స్ ఆఫ్ ప్రోగ్రెషన్స్ ఏంటంటే 3 టైప్స్ ఉంటాయి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్, నెక్స్ట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్, నెక్స్ట్ హార్మోనిక్ ప్రోగ్రెషన్. ఇంకా వేరే కూడా ఉంటాయి. అర్థమెటిక్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ అది ఎండ్ ఆఫ్ ది టాపిక్ లో చూసుకుందాం మనం. సో మేజర్ గా మనం డిస్కస్ చేసింది ఇప్పుడు ప్రెజెంట్ అయితే అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏపీ అంటాం షార్ట్ గా, జామెట్రిక్ ప్రోగ్రెషన్ ని జీపీ అంటాం, హార్మోనిక్ ప్రోగ్రెషన్ ని హెచ్పి అంటాం. నెక్స్ట్ అర్థమెటిక్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అనేది కూడా ఉంటుంది, దాన్ని ఏజీపీ అంటాం. అది ఎండింగ్ లో చూసుకోవచ్చు. సరే ఇప్పుడు మనకి ఫస్ట్ ఒక్కొక్క టైప్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి ఫస్ట్. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏమన్నా సరే ఒక సీక్వెన్స్ అనేది లేదంటే ఒక ప్రోగ్రెషన్ అనేది. సో సీక్వెన్స్ కి ప్రోగ్రెషన్ కి మనం ఇంతకుముందు డిఫరెన్స్ చూసాము. సీక్వెన్స్ అనేది అది లాజిక్ రాయొచ్చు లేదా ఒక డెఫినెట్ రూల్ తో రాయొచ్చు. కానీ ప్రోగ్రెషన్ అనేది ఒక డెఫినెట్ రూల్, అంటే ఒక ఎంత టర్మ్ మనం ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి ఏ టర్మ్స్ అయినా కలుపుకోవచ్చు. సో మనకి చెప్పాను సీక్వెన్స్ సిరీస్. సీక్వెన్స్ అనేది సపోజ్ ఎగ్జాంపుల్ ఏ సీక్వెన్స్ దట్ ఈస్ నాట్ ప్రోగ్రెషన్ ఒక ఎగ్జాంపుల్. సీక్వెన్స్ బట్ నాట్ ప్రోగ్రెషన్ కి ఎగ్జాంపుల్ మనం ప్రైమ్ నెంబర్స్ చూసాం. సో వాటిని మనం జనరలైజ్ చేయడం కుదరదు. అదే ప్రోగ్రెషన్స్ అయితే మనం జనరలైజ్ చేయొచ్చు. అంటే 1 2 3 టర్మ్స్ చూసి మనం ఆ టర్మ్స్ ని జనరలైజ్ చేయొచ్చు. అది ప్రోగ్రెషన్. సరే ఇప్పుడు ప్రోగ్రెషన్ లో ఫస్ట్ మనము డిస్కస్ చేస్తుంది అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో ఒక ప్రోగ్రెషన్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉందా లేదా అంటే ఒక ఇచ్చిన సీక్వెన్స్ కానీ ప్రోగ్రెషన్ కానీ అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉందా, జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉందా, హార్మోనిక్ ప్రోగ్రెషన్ లో ఉందా, ఎలా ఐడెంటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఒక ప్రోగ్రెషన్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉందా లేదా అంటే అందులో కాన్సిక్యూటివ్ టర్మ్స్ డిఫరెన్స్ ఏ టూ కాన్సిక్యూటివ్ టర్మ్స్ తీసుకున్నా కానీ డిఫరెన్స్ కాన్స్టెంట్ ఉండాలి. లేదంటే ఇక్కడ డెఫినేషన్ కూడా మీరు నోట్ చేసుకోండి. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఇన్ విచ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టర్మ్ అండ్ జస్ట్ ఇస్ ప్రిసీడింగ్ టర్మ్. ఏ టర్మ్ అయినా తీసుకోండి, దాని ప్రిసీడింగ్ టర్మ్. అంటే ఏదైనా సీక్వెన్స్ ఒక ఎగ్జాంపుల్ మనం రాసుకుంటే, సో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే 5 8 11 చూడండి, ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉందా లేదా అంటే వి టేక్ ఎనీ టర్మ్. ఇక్కడ ఏమంటున్నాము, సో టేక్ ఎనీ టర్మ్ అండ్ ఇస్ ప్రిసీడింగ్ టర్మ్. ఏదైనా ఒక టర్మ్ తీసుకోండి, దాని ప్రిసీడింగ్ టర్మ్ చూడండి, దాని ప్రిసీడింగ్ టర్మ్ ఎంత 14. ఈ రెండు డిఫరెన్స్ ఎంత 3. అలాగే మీరు ఏ టర్మ్ అన్నా తీసుకోండి. సపోజ్ ఇంకో నెక్స్ట్ 23, నెక్స్ట్ 26. సపోజ్ ఈ టర్మ్ తీసుకున్నారనుకోండి, వాట్ ఈస్ ద ప్రిసీడింగ్ టర్మ్ 23. సో ఈ రెండు డిఫరెన్స్ ఎంత 3. అంటే వి టేక్ ఎనీ టర్మ్ అండ్ ఇట్స్ ప్రిసీడింగ్ టర్మ్, డిఫరెన్స్ ఈస్ కాన్స్టెంట్. మీరు ఏ 2 టర్మ్స్ లేదా ఇంకా సింపుల్ చెప్పాలంటే వి టేక్ ఎనీ 2 కాన్సిక్యూటివ్ టర్మ్స్. ఏమన్నా సరే పక్కన టర్మ్స్ తీసుకుంటే వాటి డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్ ఉండాలి. చూడండి ఈ రెండు పక్క టర్మ్స్ కూడా డిఫరెన్స్ కాన్స్టెంట్ ఉంది 3. నెక్స్ట్ ఈ రెండు డిఫరెన్స్ 3, లేదంటే ఈ రెండు డిఫరెన్స్ 3. సో అలా కాన్స్టెంట్ టర్మ్స్ డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్ ఉంటే దాన్ని మనం ఆ ప్రోగ్రెషన్ ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. ఆ ప్రోగ్రెషన్ ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. సో డెఫినేషన్ చూస్తే డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టర్మ్ అండ్ జస్ట్ ఇస్ ప్రిసీడింగ్ టర్మ్. జస్ట్ అంటే మరి బిఫోర్ కాదు, జస్ట్ బిఫోర్. సో ఆ టర్మ్ డిఫరెన్స్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్ ఉండాలి. డిఫరెన్స్ అనేది ఎంటైర్ మీ టర్మ్స్ ఏ టర్మ్స్ అయినా తీసుకున్నా కూడా డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్ ఉండాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఏ 2 టర్మ్స్ తీసుకున్నా కూడా డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్ ఉంది. సో ఈ కామన్ డిఫరెన్స్ ఏదైతే కామన్ డిఫరెన్స్ ఉందో మనం దాన్ని డి అంటాం. సో ఇక్కడ డి ఈక్వల్ టు ఏంటి 3 కామన్ డిఫరెన్స్. అంటే ఏ 2 కాన్సిక్యూటివ్ టర్మ్స్ తీసుకున్న డిఫరెన్స్ 3 ఉంది. ఆ డిఫరెన్స్ ని మనం కామన్ డిఫరెన్స్ అంటాం. దాన్ని మనం డి తోటి డినోట్ చేస్తాం. సో లేదు అంటే ఇంకో రకం కూడా మనం డిస్కస్ చేయొచ్చు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇస్ ద సీక్వెన్స్. ఇక్కడ టర్మ్స్ ఐదర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్. ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు బై ఫిక్స్డ్ నెంబర్. చూడండి ఇక్కడ ఇక్కడ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ ఎలా అవుతుంది, బై ఫిక్స్డ్ నెంబర్ 3 3 3 3 3 3 ఇంక్రీజ్ అవుతే నెక్స్ట్ టర్మ్ వస్తుంది. లేదంటే ఇంకో సీక్వెన్స్ చూసామనుకోండి 18 16 14 12 సో 10. సో ఈ సీక్వెన్స్ ఉండేది డిక్రీజ్ అవుతుంది, ఈ సీక్వెన్స్ ఏమో ఇంక్రీజ్ అవుతుంది, ఈ సీక్వెన్స్ ఏమవుతుంది టర్మ్స్ డిక్రీజ్ అవుతుంది. సో బై ఫిక్స్డ్ నెంబర్ అది ఎంత డిక్రీజ్ అవుతుంది 2 2 2 డిక్రీజ్ అవుతుంది. అంటే సో 2 2 2 2 2 డిక్రీజ్ అవుతుంది. అంటే ఇది ఫిక్స్డ్ నెంబరే కదా. ప్రతి దాంట్లో కూడా మీకు ఏమవుతుంది 2 2 2 ఫిక్స్డ్ నెంబర్ డిక్రీజ్ అయినా లేదంటే ఫిక్స్డ్ నెంబర్ ఇంక్రీజ్ అయినా
వచ్చే సీక్వెన్స్ ని మనం ఏమంటాం, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. వచ్చే సీక్వెన్స్ ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. సో ఆ కామన్ డిఫరెన్స్ ఇక్కడ ఏమవుతుందంటే 3, సో దట్ ఈస్ డినోటెడ్ బై డి. ఇక్కడ కామన్ డిఫరెన్స్ 2 సబ్ట్రాక్ట్ అవుతుంది కాబట్టి కామన్ డిఫరెన్స్ అంటే మన కామన్ డిఫరెన్స్ అంటే ఏంటి, ఒక టర్మ్ మైనస్ ఇస్ ప్రిసైడింగ్ టర్మ్ అంటే 16 మైనస్ 18, సో ఈస్ -2. సో ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఏంటి, -2. అంటే కామన్ డిఫరెన్స్ ఎలా వస్తుంది, వి టేక్ ఎనీ టర్మ్ మైనస్ ఇస్ ప్రిసీడింగ్ టర్మ్ చేస్తే వి గెట్ కామన్ డిఫరెన్స్. హియర్ కామన్ డిఫరెన్స్ ఈస్ -2. సో ఒక సీక్వెన్స్ చూడగానే మనము అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవునా కాదంటే ఐడెంటిఫై చేయాలంటే వి టేక్ ఎనీ 2 కాన్సిక్యూటివ్ టర్మ్స్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ ఈస్ కాన్స్టెంట్. ఏ 2 టర్మ్స్ తీసుకున్నా కూడా కాన్సిక్యూటివ్ టర్మ్స్, ఎనీ 2 టర్మ్స్ కాదు, ఎనీ 2 కాన్సిక్యూటివ్ టర్మ్స్ తీసుకున్నా కూడా డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్ ఉండాలి. అంటే సపోజ్ ఒక సీక్వెన్స్ అనేది T1 T2 T3 T4, సో ఇవి ఇచ్చాడు, టర్మ్స్ ఇచ్చాడు, ఒక సీక్వెన్స్ లో టర్మ్స్ ఇచ్చాడు. సో ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవునా కాదా అంటే ఏ 2 టర్మ్స్ కాన్సిక్యూటివ్ తీసుకున్నా అంటే T2 మైనస్ T1 కానీ, లేదంటే T3 మైనస్ T2 కానీ, లేదంటే T4 మైనస్ ఇస్ ప్రిసీడింగ్ టర్మ్ T3 కానీ, వీటన్నిటి డిఫరెన్స్ కాన్స్టెంట్ ఉండాలి. కాన్స్టెంట్ ఉంటే దెన్ దట్ సీక్వెన్స్ ఈస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఆ కాన్స్టెంట్ ఏదైతే ఉందో దాన్నే కామన్ డిఫరెన్స్ అంటాం, దట్ ఈస్ డినోటెడ్ బై డి. సో జనరల్ సీక్వెన్స్ ఫర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, సో జనరల్ ఫామ్ లో ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఒక జనరల్ ఫామ్ లో, సో ఫస్ట్ టర్మ్ ఏంటో తెలియదు, ఫస్ట్ టర్మ్ ఏ అనుకుంటే కామన్ డిఫరెన్స్ డి అనుకుంటే, సో ఫస్ట్ టర్మ్ ఏ చూడండి, నెక్స్ట్ టర్మ్ ఎలా వస్తుంది, ఆ కాన్స్టెంట్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేస్తే వి గెట్ నెక్స్ట్ టర్మ్. సో అంటే నెక్స్ట్ ఏంటి, ఇక్కడ కామన్ డిఫరెన్స్ డి యాడ్ చేస్తే వి గెట్ నెక్స్ట్ టర్మ్, నెక్స్ట్ దీన్ని డి యాడ్ చేస్తే వి గెట్ నెక్స్ట్ టర్మ్. సో ఇదేంటి ఫస్ట్ టర్మ్, దీని ఏమంటాం ఫస్ట్ టర్మ్, దీని ఏంటి సెకండ్ టర్మ్, సో ఇదేంటి థర్డ్ టర్మ్. సో అలాగే ఇది nth టర్మ్ అవుతుంది, ఇది nth టర్మ్. సో nth టర్మ్ ఏంటి a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. చూడండి ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏ, ఫస్ట్ టర్మ్ ఏంటి ఏ, సెకండ్ టర్మ్ ఏంటి a ప్లస్ డి, థర్డ్ టర్మ్ ఏంటి, సో దీనికి డి యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్, సో దట్ ఈస్ a ప్లస్ 2d. నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ ఏంటి a ప్లస్ 3d. సో దీన్ని జనరలైజ్ చేసేస్తే మనకి nth టర్మ్ వస్తుంది. సో nth టర్మ్, ఈ టర్మ్స్ ని జనరలైజ్ చేస్తే అన్నిట్లో కూడా ఫస్ట్ ఏముంది ఏ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం ఏ అని రాస్తున్నాం. నెక్స్ట్ చూడండి డి, ఇక్కడ ఏం లేదంటే ఇక్కడ 0 ఇంటూ డి అని రాసుకోవచ్చు, 0 ఇంటూ డి. సో ఇది 0 ఇంటూ డి, ఇది 1 ఇంటూ డి, ఇది 2 ఇంటూ డి, ఇది 3 ఇంటూ డి. అంటే ఇక్కడ ఏదైతే ఉందో దానికంటే 1 లెస్ ఉంది. అంటే ఇక్కడ 4 ఉంటే 3 ఉంది, ఇక్కడ 3 ఉంటే డి కోఎఫిషియంట్ ఏముంది 2 ఉంది, ఇక్కడ 2 ఉంటే డి కోఎఫిషియంట్ ఏముంది 1 ఉంది, ఇక్కడ 1 ఉంటే డి కోఎఫిషియంట్ ఏముంది 0 ఉంది. అంటే ఇక సఫిక్స్ ఏదైతే ఉందో దానికంటే 1 లెస్. మరి ఇక్కడ సఫిక్స్ ఏముంది ఎన్ ఉంది, ఇక్కడ సఫిక్స్ ఎన్ ఉంది కాబట్టి దీనికంటే 1 లెస్ అంటే ఏమొస్తుంది n-1 ఇంటూ డి. సో దిస్ ఇస్ ద జనరల్ టర్మ్, దీన్ని nth టర్మ్ అని కూడా అంటాం. సో జనరల్ టర్మ్, nth టర్మ్ ఆర్ లాస్ట్ టర్మ్ అని కూడా అంటాం, దీన్ని లాస్ట్ టర్మ్ కూడా అంటాం. సో ఈ ఫార్ములా యూజ్ చేసుకుని మనం ఏ టర్మ్స్ అయినా కనుక్కోవచ్చు, అది నెక్స్ట్ మన ప్రాబ్లమ్స్ లో వస్తుంది. సో nth టర్మ్ ఏంటి a ప్లస్ n-1 ఇంటూ డి. సో ఈ అన్ని టర్మ్స్ ని చూసి జనరలైజ్ చేసి మనం nth టర్మ్ రాసాం. సపోజ్ ఇదే ఇప్పుడు ఫిఫ్త్ టర్మ్, ఇది ఫిఫ్త్ టర్మ్ అంటే ఇక్కడ సఫిక్స్ 5 ఉంది, డి కోఎఫిషియంట్ ఏంటి దానికంటే 1 లెస్. అలాగే సిక్స్త్ టర్మ్ కావాలనుకోండి, ఫిఫ్త్ టర్మ్ కి 1 డి యాడ్ చేయాలి, అంటే దీనికి డి యాడ్ చేస్తే ఏమొస్తుంది a ప్లస్ 5d. అంటే ఇప్పుడు సిక్స్త్ టర్మ్ లో ఇక్కడ సఫిక్స్ 6 ఉంటాయి, ఇక్కడ డి కోఎఫిషియంట్ ఏముంది 1 లెస్ 5 ఉంది. అలాగే సిమిలర్లీ ఇక్కడ సఫిక్స్ n ఉంది కాబట్టి ఇక్కడ డి కోఎఫిషియంట్ ఏమొస్తుంది n-1. సో దిస్ ఇస్ ద nth టర్మ్ ఆఫ్ ది అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో ఈ ఫార్ములాని పట్టుకొని మనం ఏ టర్మ్ కావాలంటే టర్మ్ కనుక్కోవచ్చు. సపోజ్ 20th టర్మ్ కావాలి అనుకోండి, n ప్లస్ లో 20 రాసేస్తాం, n ప్లస్ లో 20 రాస్తే అప్పుడు T20 ఈక్వల్ టు a ప్లస్ n-1, 20-1 ఎంత 19d. సో 19d. సో ఫస్ట్ టర్మ్ అండ్ కామన్ డిఫరెన్స్ తెలిస్తే అప్పుడు మనం ఏ టర్మ్ అయినా కనుక్కోవచ్చు. సో ఈ జనరల్ టర్మ్ నుంచి వీ కెన్ ఫైండ్ అవుట్ ఎనీ టర్మ్. సో కాబట్టి దానికంటే ముందు మనకి ఫస్ట్ టర్మ్ ఏంటి కామన్ డిఫరెన్స్ అని తెలిస్తే మనం ప్రాబ్లం చేయొచ్చు, అవన్నీ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ లో వస్తాయి. సో అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, సో ఇది జనరల్ సీక్వెన్స్ ఆఫ్ ది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ చూసాం. సో జనరల్ సీక్వెన్స్ ఆఫ్ ది అర్థమెటిక్ ప్రోగ్రెషన్.
సో నెక్స్ట్ ఇఫ్ యూ యాడ్ కామన్ డిఫరెన్స్ టు ఎనీ టర్మ్, సో ఒక ఎనీ టర్మ్ కి ఏదైనా ఒక టర్మ్ కి కామన్ డిఫరెన్స్ యాడ్ చేస్తే వి గెట్ నెక్స్ట్ టర్మ్ వస్తుంది. ఏమొస్తుంది? నెక్స్ట్ టర్మ్ వస్తుంది. అంటే ప్రతి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ నెక్స్ట్ టర్మ్ కావాలి అంటే ఒక టర్మ్ తెలుసు, 7th టర్మ్ తెలుసు, దాని నెక్స్ట్ టర్మ్ కావాలంటే దాని కామన్ డిఫరెన్స్ యాడ్ చేయాలి. సపోజ్ 19th టర్మ్ తెలుసు, దానికి కామన్ డిఫరెన్స్ యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్ ఏంటి? 20th టర్మ్ వస్తుంది. అలాగే దాని ప్రిసీడింగ్ టర్మ్ బిఫోర్ టర్మ్ కావాలనుకోండి, బిఫోర్ టర్మ్ కావాలంటే సబ్ట్రాక్ట్ చేయాలి, కామన్ డిఫరెన్స్ సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 20th టర్మ్ తెలుసు, 19th టర్మ్ కావాలి, బిఫోర్ టర్మ్ కావాలంటే అప్పుడు ఏం చేయాలి? కామన్ డిఫరెన్స్ సబ్ట్రాక్ట్ చేయాలి. అదే నెక్స్ట్ టర్మ్ 21 టర్మ్ కావాలనుకోండి, అప్పుడు కామన్ డిఫరెన్స్ యాడ్ చేయాలి. అంటే మీకు 25th టర్మ్ తెలుసు, 26th టర్మ్ కావాలి అంటే నెక్స్ట్ టర్మ్ కావాలి కాబట్టి ఏం చేస్తారు? కామన్ డిఫరెన్స్ యాడ్ చేస్తారు. అదే దాని బిఫోర్ టర్మ్ 24th టర్మ్ కావాలనుకోండి, ఆ 25th టర్మ్ కి ఏం చేస్తారు? కామన్ డిఫరెన్స్ సబ్ట్రాక్ట్ చేస్తారు. సో ఏదైనా ఒక టర్మ్ కి కామన్ డిఫరెన్స్ యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్, అదే కామన్ డిఫరెన్స్ సబ్ట్రాక్ట్ చేస్తే దాని బిఫోర్ టర్మ్ అనేది వస్తుంది. అలాగే నెక్స్ట్ కామన్ డిఫరెన్స్, సో ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కి కామన్ డిఫరెన్స్ అనేది పాజిటివ్ అవ్వచ్చు, జీరో అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, ఇమాజినరీ కూడా అవ్వచ్చు. కాన్స్టెంట్ ఏపీ అంటే ఏంటి? కామన్ డిఫరెన్స్ అనేది ఇక్కడ ఏదన్నా అవ్వచ్చు. ఒకవేళ కామన్ డిఫరెన్స్ అనేది జీరో అయింది అనుకోండి, కామన్ డిఫరెన్స్ జీరో అయితే అంటే డి వాల్యూ జీరో అయితే ఆ ఏపీ ఏమవుతుందంటే కాన్స్టెంట్ ఏపీ అవుతుంది. అంటే ఒక టర్మ్ చూద్దాం. ఫస్ట్ టర్మ్ 5 అని తెలుసు. ఇప్పుడు మీకు కామన్ డిఫరెన్స్ ఎంత? జీరో. అంటే నెక్స్ట్ టర్మ్ ఎలా వస్తుంది? కామన్ డిఫరెన్స్ యాడ్ చేస్తే వస్తుంది. దీనికి జీరో యాడ్ చేస్తే 5 వస్తుంది. మళ్ళీ దీనికి జీరో యాడ్ చేస్తే 5 వస్తుంది. దీనికి జీరో యాడ్ చేస్తే 5 వస్తుంది. సో దీన్ని ఏమంటాం? కాన్స్టెంట్ ఏపీ అంటాం. అంటే ఇంక్రీజ్ అవ్వట్లేదు, డిక్రీజ్ అవ్వట్లేదు, టర్మ్స్ అలాగే ఫిక్స్డ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఏంటి? జీరో. కామన్ డిఫరెన్స్ జీరో అయితే ఆ ఏపీని ఏమంటాం? కాన్స్టెంట్ ఏపీ అంటాం. అదే కామన్ డిఫరెన్స్ అనేది పాజిటివ్ అయింది అనుకోండి, సపోజ్ 2 తీసుకున్నారనుకోండి, 5, నెక్స్ట్ టైం ఏంటి? 7, నెక్స్ట్ 9. సో ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఏంటి? డి అనేది పాజిటివ్ నెంబర్ 2. సో నెక్స్ట్ టైం ఏమొస్తుంది? 11, నెక్స్ట్ 13. సో కామన్ డిఫరెన్స్ అనేది పాజిటివ్ అయితే, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏమవుతుందంటే ఇంక్రీజింగ్ అవుతుంది, ఇంక్రీజింగ్ ఏపీ. సో ఇంక్రీజింగ్ ఏపీ అంటే టర్మ్ బై టర్మ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ అవ్వాలి అంటే కామన్ డిఫరెన్స్ ఏం కావాలి? పాజిటివ్ అవ్వాలి. కామన్ డిఫరెన్స్ పాజిటివ్ అయితే సో దాన్ని ఏమంటాం? ఇంక్రీజింగ్. అంటే కామన్ డిఫరెన్స్ పాజిటివ్ అంటే ఏంటి? గ్రేటర్ దాన్ జీరో. సో కామన్ డిఫరెన్స్ గ్రేటర్ దాన్ జీరో అంటే ఏంటి? పాజిటివ్. కామన్ డిఫరెన్స్ పాజిటివ్ అయితే ఆ ఏపీ ఏమవుతుంది? ఇంక్రీజింగ్ ఏపీ అవుతుంది. ఒకవేళ కామన్ డిఫరెన్స్ లెస్ దాన్ జీరో అంటే లెస్ దాన్ జీరో అంటే నెగిటివ్ నెంబర్, సపోజ్ -2 తీసుకున్నారనుకోండి, అప్పుడు ఫస్ట్ టర్మ్ 5 అయితే దీనికి -2 యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్ 3 వస్తుంది, నెక్స్ట్ టర్మ్ 1 వస్తుంది, నెక్స్ట్ -1 వస్తుంది, నెక్స్ట్ -3 అవుతుంది. సో ఇదేంటి? కామన్ డిఫరెన్స్ లెస్ దాన్ జీరో అంటే నెగిటివ్ అయితే, కామన్ డిఫరెన్స్ నెగిటివ్ అయితే సో ఇది కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంది, కానీ ఇది డిక్రీజింగ్ ఏపీ అంటాం. అంటే టర్మ్ బై టర్మ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. సో టర్మ్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమంటాం? డిక్రీజింగ్ ఏపీ అంటాం. సో కామన్ డిఫరెన్స్ పాజిటివ్ అయితే ఇంక్రీజింగ్ ఏపీ, కామన్ డిఫరెన్స్ నెగిటివ్ అయితే డిక్రీజింగ్ ఏపీ, కామన్ డిఫరెన్స్ జీరో అయితే దట్ ఈస్ కాన్స్టెంట్ ఏపీ. నెక్స్ట్ ఇమాజినరీ ఏపీ. కామన్ డిఫరెన్స్ ఇమాజినరీ నెంబర్ ఉంది అనుకోండి, అంటే ఒక నెంబర్ కామన్ డిఫరెన్స్ 2i, ఇది ఇమాజినరీ. సో కామన్ డిఫరెన్స్ 2 అయింది అనుకోండి, ఫస్ట్ టైం 5 అయితే నెక్స్ట్ టైం ఏమవుతుందంటే 5 + 2i అవుతుంది. నెక్స్ట్ టైం ఏమవుతుంది? 5 + 4i. టర్మ్ కి 2i యాడ్ చేస్తారు. నెక్స్ట్ టైం వస్తుంది 5 + 6i. సో ఇది కామన్ డిఫరెన్స్ అనేది ఇమాజినరీ. కామన్ డిఫరెన్స్ ఇక్కడ ఏంటి? ఇమాజినరీ అయితే ఆ సీక్వెన్స్ ఇలా ఉంటుంది. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కి ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ క్లియర్ గా ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉందని చెప్పేయచ్చు. సో చూడండి 2 కామన్ డిఫరెన్స్ అంటే ఏ 2 టర్మ్స్ తీసుకున్నా కూడా కామన్ డిఫరెన్స్, వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి? కాన్స్టెంట్ ఉంది కాబట్టి ఇదేంటి? అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో కామన్ డిఫరెన్స్ కావాలంటే ఏం చేయాలి? ఏదైనా ఒక టర్మ్ మైనస్ ప్రిసీడింగ్ టర్మ్ తీసేస్తే మీకు కామన్ డిఫరెన్స్ వస్తుంది. లేదంటే సపోజ్ ఈ టర్మ్ తీసుకున్నాను, సో ఆ టర్మ్ ఏంటి? 7, దాని ప్రిసీడింగ్ టర్మ్ ఏంటి? 5. సబ్ట్రాక్ట్ చేయండి, అప్పుడు మీకు ఏమొస్తుంది? కామన్ డిఫరెన్స్. సో ఇట్లా ఏ 2 టర్మ్స్ తీసుకున్నా కూడా డిఫరెన్స్ కాన్స్టెంట్ ఉంది కాబట్టి ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్. వి టేక్ ఎనీ 2 టర్మ్స్, ఏ 2 టర్మ్స్ తీసుకున్నా కూడా డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్ ఉండాలి. చూడండి ఎవ్రీ టర్మ్ 2 ఇంక్రీజ్ అయింది. సో కాన్స్టెంట్ 2 ఇంక్రీజ్ అయింది కాబట్టి సో దీన్ని ఏమంటాం?
arithmetic progression. Difference between any two consecutive terms is 2. Difference between any two consecutive terms is 2. కాబట్టి దీని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. ఆ డిఫరెన్స్ ని 2 ఇక్కడ. అలాగే నెక్స్ట్ ఇది కూడా ఏపీలో ఉందా లేదా అంటే ఈ రెండింటి డిఫరెన్స్ చూసుకోండి. పై క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది? ఈ పవర్ పై వస్తుంది. అలాగే ఈ టూ టర్మ్స్ డిఫరెన్స్ చూడండి. ఏంటిది? పై ప్లస్ 2 ఇంటూ ఈ పవర్ పై మైనస్ దాని బిఫోర్ టర్మ్ ఏంటి? పై ప్లస్ ఈ పవర్ పై. సో పై క్యాన్సిల్. సో 2 ఈ పవర్ పై నుంచి ఒకటి పోతే ఈ పవర్ పై. సో డిఫరెన్స్ ఏ టూ టర్మ్స్ తీసుకున్నా కూడా డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్ ఉంది కాబట్టి సో ఈ రిజల్ట్ ఈ సీక్వెన్స్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఈ ప్రోగ్రెషన్ ఏమవుతుంది? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉందా లేదా అంటే చూడండి, మైనస్ బి యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వస్తుంది. ప్రతి టర్మ్ కి మైనస్ బి, దీనికి మైనస్ బి యాడ్ చేస్తే ఈ టర్మ్ వస్తుంది. దీనికి మైనస్ బి యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వస్తుంది. దీనికి మైనస్ బి యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వస్తుంది. సో డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ కాన్స్టిట్యూటివ్ టర్మ్స్ ఈస్ కాన్స్టెంట్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మైనస్ బి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మైనస్ బి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? మైనస్ బి. సో డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్ ఉంది కాబట్టి ఈ రిజల్టెంట్ కూడా ఈ ప్రోగ్రెషన్ కూడా ఎందులో ఉంటుంది? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఒక క్వశ్చన్, ఒక సీక్వెన్స్ ఇచ్చాడు. సీక్వెన్స్ ఇచ్చి అందులో ఎంత టర్మ్ ఇచ్చాడు? ఎంత టర్మ్ ఆఫ్ ఏపీ. ఎంత టర్మ్ ఆఫ్ ఏపీ అయితే దాని కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలి. దీనికి ఏం కనుక్కోవాలి? కామన్ డిఫరెన్స్. సో మీకు ఎంత టర్మ్ తెలుసు. సో ఎంత టర్మ్ ఏంటి? 5n + 4. సో n ప్లస్ లో 1 అని రాస్తే మీకు ఫస్ట్ టర్మ్ వచ్చేస్తుంది. సో దట్ ఈస్ n ప్లస్ లో 1 రాస్తే 5 × 1, 5 + 4 ఈస్ 9. నెక్స్ట్ n = 2 రాయండి. 2 రాస్తే అప్పుడు 5 × 2, సో 10 + 4, సో 14 వస్తుంది. నెక్స్ట్ n = 3 రాయండి. n = 3 రాస్తే అప్పుడు ఎంత? 5 × 3, 15 + 4, సో ఏమొస్తుంది? 15 + 4, 19 వస్తుంది. ఇప్పుడు సో కామన్ ఇప్పుడు ఏమడిగాడు? ఈ సీక్వెన్స్ లో ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉందా లేదా చూడండి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కాన్స్టెంట్. నెక్స్ట్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కూడా కాన్స్టెంట్. సో మనకి కామన్ డిఫరెన్స్ అంటే ఏంటి? ఎనీ టర్మ్ మైనస్ ఇస్ ప్రిసీడింగ్ టర్మ్. సో ఈ సెకండ్ టర్మ్ లోంచి సెకండ్ T2 - T1 చేసినా, లేదంటే T3 నుంచి T2 సబ్ట్రాక్ట్ చేసినా మీకు 14 - 9 ఎంత? 5 వస్తుంది. అలాగే 19 - 14 ఏమొస్తుంది? మీకు 5 వస్తుంది. సో కాబట్టి డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్ ఉంది కాబట్టి ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్. మనం అది చెక్ చేయక్కర్లేదు, ఆల్రెడీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అన్నాడు. సో మన జస్ట్ మనకి ఏం కావాలి అంటే కామన్ డిఫరెన్స్ కావాలి. కామన్ డిఫరెన్స్ కావాలంటే ఫైండ్ అవుట్ ఎనీ టూ కాన్సిక్యూటివ్ టర్మ్స్. ఎనీ టూ కాన్సిక్యూటివ్ టర్మ్స్ కనుక్కొని ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, లేదంటే ఇలా అవాయిడ్ చేయొచ్చు. సో మనకి ఎంత టర్మ్ తెలుసు. సో ఎంత టర్మ్, ఇందులోంచి ఎంత టర్మ్ ఏంటి? ఇక్కడ 5n + 4. దీని నుంచి n - 1th టర్మ్ కనుక్కోవచ్చు. కాబట్టి దీనికంటే కొద్ది క్యాల్కులేషన్ ఎక్కువ ఉంటుంది. సో n - 1th టర్మ్ కనుక్కోండి. అంటే n - 1 టర్మ్ ఎలా వస్తుంది? జస్ట్ రిప్లేస్ n/n - 1. సో రిప్లేస్ చేసేస్తే అప్పుడు ఏమొస్తుంది? 5n - 5 + 4. సో అప్పుడు ఏంటిది? 5n - 1. ఇప్పుడు మనకి కామన్ డిఫరెన్స్ అంటే ఏంటి? సో ఎనీ టర్మ్ మైనస్ ఇస్ ప్రిసీడింగ్ టర్మ్. ఎనీ టర్మ్ మైనస్ ఇస్ ప్రిసీడింగ్ టర్మ్. సో ఇక్కడ ఎనీ టర్మ్, ఎంత టర్మ్ ఏంటి? 5n + 4. 5n + 4 మైనస్ ఇస్ ప్రిసీడింగ్ టర్మ్ ఈస్ 5n - 1. సో 5n క్యాన్సిల్. 4 - +1 = 5. సో ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఏంటి? 5. సో ఇలా కనుక్కోవచ్చు. లేదు అంటే ఈజీగా ఉండడం కోసం మీరు ఇలా చేయొచ్చు. అంటే నేను ఇక్కడ n ప్లస్ లో n - 1 రాశాను. సింప్లిఫికేషన్ కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు. లేదంటే n ప్లస్ లో 1 రాయండి, 2 రాయండి, రెండు కాన్సిక్యూటివ్ టర్మ్స్ వస్తాయి. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి, దట్ ఈస్ ద కామన్ డిఫరెన్స్. సో అలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు. సో ఇక్కడ ఇచ్చిన సీక్వెన్స్ ఏపీలో ఉందా లేదా అన్నాడు. చూద్దాం. ఏపీలో ఉండాలి అంటే ఏ టూ టర్మ్స్ కనుక్కున్నా కూడా వాటి మధ్య కాన్స్టిట్యూటివ్ టర్మ్స్ డిఫరెన్స్ సేమ్ ఉండాలి. చూద్దాం. ఫస్ట్ n ప్లస్ లో 1 రాయండి. అప్పుడు ఏమొస్తుంది మీకు? 3 × 1². సో 3 × 1² + 2. సో సింప్లిఫై చేస్తే 5 వస్తుంది. నెక్స్ట్ 2, T2 అంటే n ప్లస్ లో 2 రాసేయండి. అప్పుడు 3 × 2² + 2. సో 4 × 3, 12. 12 + 2. సో 12 + 2 ఈస్ 14. నెక్స్ట్ T3 అంటే అప్పుడు n ప్లస్ లో 3 రాస్తారు. అప్పుడు 3 × 3² + 2. సో ఇది ఎంత వస్తుంది? 3², 9 × 3, 27 ప్లస్, సో 29 వస్తుంది. సో ఏమన్నా 3 కాన్సిక్యూటివ్ టర్మ్స్ కనుక్కోండి. ఎనీ 3 అంటే ఒక సీక్వెన్స్ అనేది ఏపీలో ఉందా లేదా అంటే ఏమన్నా 3 కాన్సిక్యూటివ్ టర్మ్స్ కనుక్కుందాం. కనుక్కున్న తర్వాత ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏముందో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కూడా అంతే ఉండాలి. అంటే ఏపీలో ఉండాలి అంటే
T3 మైనస్ T2 ఎంత ఉందో ఇంకా వేరే 2 టర్మ్స్ డిఫరెన్స్ కూడా కాన్స్టిట్యూటివ్ టర్మ్స్ డిఫరెన్స్ కూడా సేమ్ ఉండాలి, ఉంటేనే అది ఏపీ అవుతుంది. మరి రెండింటి మధ్య డిఫరెన్స్ T2 మైనస్ T1, ఇక్కడ T2 మైనస్ T1 కనుకుంటే 14 మైనస్ 5 ఎంత వస్తుంది, 9 వస్తుంది. అలా ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూస్తే T3 మైనస్ T2, T3 మైనస్ T2 29 మైనస్ 14 ఏమొస్తుంది, 15 వస్తుంది. సో ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ ది కాన్స్టిట్యూటివ్ టర్మ్స్ ఈస్ నాట్ కాన్స్టెంట్. సో ఇది కాన్స్టెంట్ లేదు కాబట్టి ఈ సీక్వెన్స్ అనేది ఏపీలో ఉండదు. సో సింపుల్ సీక్రెట్ ఏంటంటే ఏపీలో ఎంత టర్మ్ ఎప్పుడు కూడా లీనియరే అవుతుంది, అంటే ఇట్లా క్వాడ్రాటిక్ ఉండదు. క్వాడ్రాటిక్ ఇక్కడ ఏంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది. సో క్వాడ్రాటిక్ కానీ క్యూబిక్ ఈక్వేషన్ కానీ ఉండదు. సో ఎప్పుడు కూడా ఏపీలో ఎంత టర్మ్ లీనియరే అవుతుంది. అది సమ్ ఆఫ్ ది టర్మ్స్ అయితే క్వాడ్రాటిక్ అవుతుంది. సమ్ ఆఫ్ ది టర్మ్స్ అది వేరే, నెక్స్ట్ మనం చూసుకుందాం. సమ్ ఆఫ్ ది టర్మ్స్ అంటే ఏంటి, ఫస్ట్ టర్మ్ ప్లస్ T2 ప్లస్ అప్ టు ఎంత టర్మ్ వరకు యాడ్ చేస్తే దాన్ని సమ్ ఆఫ్ ది n టర్మ్స్ అంటాం. సో ఒక సీక్వెన్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటే ఎంత టర్మ్ ఎప్పుడు కూడా లీనియరే ఉంటుంది, దానికి ఎటువంటి పవర్స్ ఉండవు, క్వాడ్రాటిక్ క్యూబిక్ ఉండదు. అలాగే సమ్ ఆఫ్ ది n టర్మ్స్ ఏమవుతుందంటే క్వాడ్రాటిక్ అవుతుంది. ఇక్కడ చూడగానే ఇది లీనియర్ కాదు కాబట్టి సో బై విజువల్ మనం చెప్పేయచ్చు దిస్ ఇస్ ద నాట్ ఏపీ. ఈ ఇచ్చిన సీక్వెన్స్ అనేది ఏపీ కాదని క్లియర్ గా చెప్పొచ్చు బికాస్ ఆఫ్ సో ఇక్కడ ఎంత టర్మ్ అనేది క్వాడ్రాటిక్ కాబట్టి. సో మనం ఇంతకుముందు జనరల్ ఏపీ చూసాము. సో ఫస్ట్ టర్మ్ ఏ కామన్ డిఫరెన్స్ డి అనుకుంటే, సో ఫస్ట్ టర్మ్ ఏ కామన్ డిఫరెన్స్ డి అనుకుంటే, సో ఫస్ట్ టర్మ్ ఏ కామన్ డిఫరెన్స్ డి అనుకుంటే నెక్స్ట్ టర్మ్ ఏ ప్లస్ డి, నెక్స్ట్ ఏ ప్లస్ 2d అట్లా వస్తుంది. సో లాస్ట్ టర్మ్ ఏంటి, దాన్ని లాస్ట్ టర్మ్ ని మనం ఏమంటామంటే ఎంత టర్మ్ అంటాం, దాన్ని మనం n-1 ఇంటూ డి, దీన్ని మనం లాస్ట్ టర్మ్ ఎల్ తో కూడా డినోట్ చేయొచ్చు. సో నెక్స్ట్ టర్మ్ ఎలా వస్తుంది, డి యాడ్ చేస్తే వస్తుంది. అదే ఒక టర్మ్ నుంచి బిఫోర్ టర్మ్ కావాలంటే ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఈ టర్మ్ నుంచి నెక్స్ట్ టర్మ్ కావాలి డి యాడ్ చేసాం, అలాగే ఈ టర్మ్ నుంచి దాని బిఫోర్ టర్మ్ కావాలంటే ఏం చేయాలి, డి సబ్ట్రాక్ట్ చేయాలి. అలాగే సపోజ్ లాస్ట్ టర్మ్ ఎల్ అయితే దాని బిఫోర్ టర్మ్ ఏమవుతుంది, ఎల్ మైనస్ డి అవుతుంది. అంటే బిఫోర్ టర్మ్ కావాలంటే ఏం చేయాలి, డి సబ్ట్రాక్ట్ చేయాలి. నెక్స్ట్ టర్మ్ కావాలంటే ఏం చేయాలి, డి యాడ్ చేయాలి. అలాగే దీని బిఫోర్ టర్మ్ కావాలనుకోండి, ఇందులోంచి డి సబ్ట్రాక్ట్ చేయండి, అప్పుడు ఏమొస్తుంది మీకు ఎల్ మైనస్ 2d వస్తుంది. సో మనకి ఎంత టర్మ్ ఆఫ్ ఏపీ ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఎంత టర్మ్ ఆఫ్ ఏపీ ఫ్రమ్ ది బిగినింగ్, ఒక్కోసారి ఫ్రమ్ ఎండ్ అడగచ్చు, అందుకే ఇక్కడ ఫ్రమ్ బిగినింగ్ అనే వర్డ్ చూసాం. సో ఫస్ట్ టర్మ్ ఏ, సెకండ్ టర్మ్ ఏ ప్లస్ డి, థర్డ్ టర్మ్ ఏ ప్లస్ 2d, నెక్స్ట్ టర్మ్ ఏ ప్లస్ 4d. అంటే ఇక్కడ ఏమైతే ఉందో సఫిక్స్ దానికంటే డి కోఎఫిషియంట్ 1 లెస్ ఉంటుంది అని చెప్పాము. సో ఇక్కడ సఫిక్స్ అనేది n ఉంది కాబట్టి ఇక్కడ డి కోఎఫిషియంట్ దానికంటే 1 లెస్, అంటే ఎంత n-1. సో ఇది ఎంత టర్మ్ ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. ఇది ఎంత టర్మ్, దాన్నే మనం లాస్ట్ టర్మ్ అని తని సింపుల్ గా ఎల్ తోటి కూడా డినోట్ చేయొచ్చు. అయితే ఒక్కోసారి మనకి ఏమడుగుతాడంటే ఎంత టర్మ్ ది ఫ్రమ్ ది ఎండ్ అడుగుతాడు. ఎంత టర్మ్ ది ఫ్రమ్ ఎండ్ అంటే మనకు సీక్వెన్స్ అనేది ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, సో అప్ టు లాస్ట్ టర్మ్ ఏంటి ఎల్, దానికంటే బిఫోర్ ఏంటి ఎల్ మైనస్ డి. సో ఇక్కడ లాస్ట్ టర్మ్ ఎల్. ఇప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ టర్మ్ ఎండ్ నుంచి అడిగాడు అనుకోండి, అంటే మనకి ఇప్పుడు బిగినింగ్ నుంచి 9th టర్మ్ అడిగాడు అనుకోండి, పెద్ద ప్రాబ్లం లేదు. అంటే ఏం రాస్తాం, ఏ ప్లస్ ఎంత 9-1 ఇంటూ డి. సో మనకి ఎంత టర్మ్ తెలుసు కదా, ఏ ప్లస్ n-1 ఇంటూ డి. ఇప్పుడు 9th టర్మ్ కావాలంటే జస్ట్ n ప్లస్ లో 9 పెట్టేస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది, 9th టర్మ్ ఫ్రమ్ ది బిగినింగ్ వస్తుంది. అదే ఎండ్ కావాలనుకోండి, ఎండ్ కావాలంటే సో మనం ఏంటంటే ఇదే సీక్వెన్స్ ని రివర్స్ రాస్తే అప్పుడు ఏమొస్తుందంటే ఎల్ మైనస్ డి, రివర్స్ రాస్తున్నాను, నెక్స్ట్ ఏంటి ఎల్ మైనస్ 2d, సో అప్ టు ఏ వరకు వస్తుంది. ఇప్పుడు ఈ రివర్స్ లో రాసినప్పుడు ఇప్పుడు ఈ సీక్వెన్స్ లో మీకు ఎండ్ నుంచి 5th టర్మ్ అన్నా, ఈ సీక్వెన్స్ లో ఎండ్ నుంచి 5th టర్మ్ అన్నా, ఈ సీక్వెన్స్ లో బిగినింగ్ నుంచి 5th టర్మ్ అన్నా ఒకటే. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఒకటే, ఇక్కడ నేను ఏమన్నాను, ఈ సీక్వెన్స్ లో ఎండ్ నుంచి 5th టర్మ్ అన్నాను. ఎండ్ నుంచి 5th టర్మ్ ఏమవుతుందో ఈ సీక్వెన్స్ లో బిగినింగ్ నుంచి 5th టర్మ్ కూడా అదే అవుతుంది. ఎందుకంటే మనం టర్మ్స్ ని రివర్స్ రాశాం, అదే టర్మ్స్ ని రివర్స్ ఆర్డర్ లో రాశాం కాబట్టి సో మనకి అంటే ఒక సిరీస్ లో ఎప్పుడైనా సరే ఒక సీక్వెన్స్ లో 5th టర్మ్ ఫ్రమ్ ది బిగినింగ్, 7th టర్మ్ ఫ్రమ్ ది బిగినింగ్ అంటే పెద్ద కష్టం కాదు, ఈజీ కనుక్కోవచ్చు.
అదే ఫిఫ్త్ టర్మ్ ఫ్రమ్ ఎండ్ అంటే మీరు ఏం చేస్తారంటే ఆ సీక్వెన్స్ ని రివర్స్ రాసేయండి. అప్పుడు ఫస్ట్ టర్మ్ ఏమవుతుందంటే ఎల్ అవుతుంది, కామన్ డిఫరెన్స్ ఏమవుతుంది మీకు మైనస్ డి అవుతుంది. రివర్స్ రాసినప్పుడు కామన్ డిఫరెన్స్ చూడండి, ఇక్కడ మైనస్ డి, ఇక్కడేమో డి యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వచ్చింది, ఇక్కడ ఏంటి మైనస్ డి యాడ్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వచ్చింది. సో ఇప్పుడు మీకు కామన్ డిఫరెన్స్ మైనస్ డి అవుతుంది. ఇప్పుడు మీకు nth టర్మ్ ఫ్రమ్ ది ఎండ్, nth టర్మ్ డాష్ పెట్టారంటే nth టర్మ్ ఫ్రమ్ ది ఎండ్ అంటే అప్పుడు బిగినింగ్ రివర్స్ రాస్తే అప్పుడు ఏమొస్తుంది మీకు ఫస్ట్ టర్మ్ ఎల్ అవుతుంది. ఇక్కడ ప్లస్ కామన్ డిఫరెన్స్ ఏంటి మనకి nth టర్మ్ కావాలి, సో n-1 ఇంటూ కామన్ డిఫరెన్స్ ఎంత మైనస్ డి, కామన్ డిఫరెన్స్ ఎంత మైనస్ డి. సో మనకి ఎండ్ నుంచి కావాలి అంటే ఆ లాస్ట్ టర్మ్ ఫస్ట్ టర్మ్ గా తీసుకుంటాము. కామన్ డిఫరెన్స్ అనేది ఎండ్ నుంచి కనుక్కునేటప్పుడు కామన్ డిఫరెన్స్ మైనస్ డి అవుతుంది. ఇప్పుడు మీకు ఎండ్ నుంచి ఫిఫ్త్ టర్మ్ కావాలి అంటే, ఎండ్ నుంచి ఫిఫ్త్ టర్మ్ కావాలంటే ఎల్ ప్లస్ 4 ఎంత ఫిఫ్త్ టర్మ్ కాబట్టి సో ఏంటి 5-1 ఇంటూ కామన్ డిఫరెన్స్ ఏంటి మైనస్ డి, కామన్ డిఫరెన్స్ ఏంటి మైనస్ డి. మనం ఎండ్ నుంచి అటు నుంచి రైట్ నుంచి వస్తున్నాం కాబట్టి డిఫరెన్స్ ఏమవుతుంది మైనస్ డి వస్తుంది. ఫస్ట్ టర్మ్ ఏంటి ఎల్, ఫస్ట్ టర్మ్ ఏంటి ఎల్. సో ఇది కొద్ది కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, చిన్న పాయింట్ అబ్జర్వ్ చేసేయండి. సో ఏదైనా సరే ఒక సీక్వెన్స్ లో మీకు ఏ టర్మ్ కావాలంటే ఆ టర్మ్ కనుక్కోవచ్చు. సో ఎండ్ నుంచి కావాలి అంటే సో అప్పుడు ఫస్ట్ టర్మ్ ఇలా ఎల్ అనేది ఫస్ట్ టర్మ్ గా ట్రీట్ చేయండి, ఎల్ ని ఫస్ట్ టర్మ్ గా ట్రీట్ చేయండి. కామన్ డిఫరెన్స్ ని మైనస్ డి అనుకోండి, కామన్ డిఫరెన్స్ ని మైనస్ డి అనుకోండి. ఇప్పుడు 10th టర్మ్ ఫ్రమ్ ది ఎండ్ అంటే ఎల్ ప్లస్ 10-1 ఇంటూ డి మైనస్ డి అంతే. అలాగే 15th టర్మ్ ఫ్రమ్ ది ఎండ్ అన్నాడు అనుకోండి, 15th టర్మ్ ఫ్రమ్ ది ఎండ్ అంటే అప్పుడు ఎల్ ప్లస్ 15-1 ఇంటూ మైనస్ డి. అదే 15th టర్మ్ ఫ్రమ్ ది బిగినింగ్ అన్నాం అనుకోండి, 15th టర్మ్ ఫ్రమ్ ది బిగినింగ్ అంటే అప్పుడు ఎల్ ప్లస్ ఇక్కడ ఏం రాస్తాం ఏ రాస్తాం. సో 15-1 ఇంటూ ఇక్కడ కామన్ డిఫరెన్స్ అంతా డి. సో ఇదేమో 15th టర్మ్ ఫ్రమ్ ది బిగినింగ్, ఇదేమో 15th టర్మ్ ఫ్రమ్ ది ఎండ్. రెండింటి డిఫరెన్స్ చూడండి. బిగినింగ్ నుంచి కావాలంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏ తీసుకున్నాము, ఎండ్ నుంచి కావాలంటే ఫస్ట్ టర్మ్ ఎల్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ కామన్ డిఫరెన్స్ డి, ఇందులో ఏంటి మైనస్ డి. సో ఎండ్ నుంచి కావాలన్నప్పుడు ఫస్ట్ టర్మ్ ఎల్ తీసుకోండి, కామన్ డిఫరెన్స్ ఏంటి మైనస్ డి. నెక్స్ట్ ఒక సీక్వెన్స్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫస్ట్ నెగిటివ్ టర్మ్ ఆఫ్ ది సీక్వెన్స్ ఇక్కడ చూసుకోండి, టర్మ్ మీకు ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంది చూసారా, ఇలా డిక్రీజ్ అవుతూ ఎప్పుడొకప్పుడు నెగిటివ్ స్టార్ట్ అవుతుంది. అంటే సపోజ్ మనం సింపుల్ గా చూడడానికి ఒక టర్మ్ చూద్దాం 5, 3, సో ఇది డిక్రీజ్ అవుతుంది 1-1 ఇట్లా డిక్రీజ్ అవుతే ఎక్కడో చోట నెగిటివ్ వస్తుంది. ఇక్కడ ఏమన్నా అంటే వాట్ ఈస్ ద ఫస్ట్ నెగిటివ్ టర్మ్, ఈ సీక్వెన్స్ లో ఫస్ట్ నెగిటివ్ టర్మ్ ఏంటి 4th టర్మ్. అలాగే 10, 7, 3 డిక్రీజ్ చేస్తుంది 4, నెక్స్ట్ 1, నెక్స్ట్ 3 డిక్రీజ్ చేస్తే ఎంత -2. సో ఇక్కడ ఈ సీక్వెన్స్ లో వాట్ ఈస్ ద ఫస్ట్ నెగిటివ్ టర్మ్ అంటే ఏంటి -2. అంటే ఇట్లా డిక్రీజ్ అవుతూ ఎప్పటికప్పుడు 0, నెక్స్ట్ ఏమవుతుంది నెగిటివ్ వస్తుంది. వాట్ ఈస్ ద ఫస్ట్ నెగిటివ్ టర్మ్, ఈ సీక్వెన్స్ లో ఫస్ట్ నెగిటివ్ టర్మ్ అనేది 5th టర్మ్ అవుతుంది. ఈ సీక్వెన్స్ లో ఫస్ట్ నెగిటివ్ టర్మ్ ఏమవుతుంది 4th టర్మ్ అవుతుంది. అలాగే ఈ సీక్వెన్స్ లో ఫస్ట్ నెగిటివ్ టర్మ్ అడిగాడు. సో ఫస్ట్ నెగిటివ్ టర్మ్ వాట్ ఈస్ ద ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ టర్మ్ ఏంటి 20. నెక్స్ట్ వాట్ ఈస్ ద కామన్ డిఫరెన్స్ చూడండి, రెండింటికి 3/4 సబ్ట్రాక్ట్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వస్తుంది, 3/4 సబ్ట్రాక్ట్ చేస్తే నెక్స్ట్ టర్మ్ వస్తుంది. సో కామన్ డిఫరెన్స్ ఏంటి -3/4, కామన్ డిఫరెన్స్ ఏంటి -3/4. ఇప్పుడు nth టర్మ్ ఫార్ములా తెలుసు కదా, nth టర్మ్ ఫార్ములా ఏంటి a ప్లస్ n-1 ఇంటూ డి. మీకు నెగిటివ్ కావాలన్నాడు కదా, నెగిటివ్ కావాలన్నాడు కాబట్టి <0 రాయండి. సో ఫస్ట్ nth టర్మ్ అని రాసేసాం, nth టర్మ్ ఏంటి a ప్లస్ n-1 ఇంటూ డి. అదేం కావాలి <0 అవ్వాలి, అదేంటి <0. చూద్దాం ఏ అంటే ఏంటి ఫస్ట్ టర్మ్ 20, n-1, డి అంటే ఎంత -3/4. సింప్లిఫై చేసేయండి. సో సింప్లిఫై చేసేసిన తర్వాత ఇది ఏమొస్తుంది మీకు 83 - 3n, 83 - 3n వస్తుంది. 83 - 3n <0. అప్పుడు 83 <3n, అప్పుడు 3n గ్రేటర్ దాన్ 83. సో అప్పుడు n గ్రేటర్ దాన్ 83/3. సో n అనేది గ్రేటర్ దాన్ 83/3. దీన్ని సింప్లిఫై చేస్తే 27 పాయింట్ సంథింగ్ వస్తుంది. దీని వాల్యూ ఏమొస్తుంది 27 పాయింట్ సంథింగ్.
అంటే 27th టర్మ్ పాయింట్ సంథింగ్ అంటే 27th టర్మ్ తర్వాత వచ్చి ఇంటీజర్ టర్మ్ ఏంటో చెప్పండి. 27.2 వచ్చింది అనుకోండి. సో n గ్రేటర్ దాన్ 27.2 అంటే ద నెక్స్ట్ ఇంటీజర్ నియరెస్ట్ ఇంటీజర్ ఎంత 28. అంటే 28 టర్మ్ దగ్గర మీకు నెగిటివ్ వస్తుంది. 28th టర్మ్ దగ్గర నెగిటివ్ వస్తుంది. సో n = 28. అది ఇదే ప్రాబ్లం చూద్దాం ఇక్కడ. వాట్ ఈస్ ద ఫస్ట్ నెగిటివ్ టర్మ్ అన్నాడు. సో మనకి ఇంతకుముందు చెప్పినట్టుగా ఏంటి ఫస్ట్ టర్మ్ ఏంటో చూస్తాం. ఫస్ట్ టర్మ్ ఏంటి ఇక్కడ 10. కామన్ డిఫరెన్స్ ఏంటి -3. సో అది ఎన్నో టర్మ్ మనకి అంటే ఇదంటే లిమిటెడ్ టర్మ్స్ కాబట్టి మనం చెప్పగలిగాం. ఫస్ట్ నెగిటివ్ టర్మ్ ఏంటి -2. సో అన్లిమిటెడ్ టర్మ్స్ ఎక్కువ టర్మ్స్ ఉంటే చెప్పలేం కాబట్టి మనం ఏం చేస్తాం మామూలుగా ప్రొసీజర్ ప్రకారం చేయాలంటే a ప్లస్ nth టర్మ్ రాస్తాం. సో ఏ అంటే ఏంటి ఇక్కడ 10 ప్లస్ n-1 ఇంటూ డి. డి అంటే ఎంత -3. సో ఇప్పుడు 10 -3n 10 -3n మైనస్ ఇంటూ మైనస్ +3. సో ఇది ఏం కావాలి ఫస్ట్ నెగిటివ్ టర్మ్ అన్నాడు కాబట్టి నెగిటివ్ టర్మ్ కాబట్టి <0 అవ్వాలి. సో 13 3n. సో 3n గ్రేటర్ దాన్ 13. సో అప్పుడు n గ్రేటర్ దాన్ 13/3. సో అదేమొస్తుంది 4 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో 4.1 ఎంతో అనుకోండి 4 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో వాట్ ఈస్ ద నియరెస్ట్ ఇంటీజర్ ఆఫ్టర్ దట్ 4.1 తర్వాత ఇంటీజర్ ఏంటి 5th టర్మ్. సో ఫస్ట్ నెగిటివ్ టర్మ్ ఏమవుతుంది 5th టర్మ్ అవుతుంది. సో ఇక ఫస్ట్ నెగిటివ్ టర్మ్ ఏమైంది 5th టర్మ్ అయింది. సో ఇది మీకు ఫస్ట్ నెగిటివ్ టర్మ్ కనుక్కునే ప్రాసెస్ ఏంటంటే జస్ట్ ఫస్ట్ జనరల్ టర్మ్ రాసేయండి. కామన్ డిఫరెన్స్ అదంతా సబ్స్టిట్యూట్ చేసేస్తే ఎంత టర్మ్ వస్తుంది ఇది <0 తీసుకోండి. తీసేసుకున్న తర్వాత అప్పుడు మీకు n వాల్యూ వస్తుంది. అది డెసిమల్స్ లో వస్తుంది అనుకోండి. దాని నెక్స్ట్ టర్మ్ చెప్పాలి. సో ఎగ్జాక్ట్ గా 4.2 వచ్చింది అనుకోండి. అప్పుడు నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది 5th టర్మ్ అవుతుంది. 4.7 వచ్చినా కూడా నెక్స్ట్ టర్మ్ దాని తర్వాత ఇంటీజర్ చెప్పాలి. సో అప్పుడు ఏమవుతుంది 5th టర్మ్ ఇస్ ద ఫస్ట్ నెగిటివ్ టర్మ్ అవుతుంది. సో అలాగే ఈ క్వశ్చన్ చూడండి. mth టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ 1/n. mth టర్మ్ ఒక సీక్వెన్స్ లో mth టర్మ్ 1/n అని ఇచ్చాడు. అలాగే nth టర్మ్ అనేది 1/m అని ఇచ్చాడు. దెన్ ఫైండ్ ది mnth టర్మ్ కావాలి. mnth టర్మ్ కావాలి. సో ఇది ఒక ప్రొసీజర్ కాకపోతే ఇది మీకు కొద్ది కష్టం. అంటే ఏం లేదు అంటే ఇది ప్రొసీజర్ చూద్దాం ఇంకో ప్రొసీజర్ చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎప్పుడు కూడా ఏపీలో nth టర్మ్ ఎప్పుడు కూడా లీనియరే అవుతుంది. సో లీనియర్ కాబట్టి అక్కడ ఏం తీసుకున్నాడు సో rth టర్మ్ అంటే AR ప్లస్ B అని రాశాడు లీనియర్ టర్మ్. ఇప్పుడు R ప్లస్ M రాసేసేయండి. అప్పుడు AM ప్లస్ B. సో mth టర్మ్ ఎంత 1/m. అలాగే R ప్లస్ n రాయండి. అప్పుడు AM ప్లస్ B. సో nth టర్మ్ ఏమి ఇచ్చాడు 1/m. సో ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే BB క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏ వాల్యూ వచ్చేస్తుంది. సో ఏ వాల్యూ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే B వాల్యూ వచ్చేస్తుంది. అప్పుడు మీకు ఏ బీలు రెండు తెలిసేసినాయి అంటే ఏ టర్మ్ అంటే ఆ టర్మ్ కనుకోవచ్చు. ప్రాసెస్ చూడండి కానీ తొందరగా ఐడియా రాదు. మనం ఇంకో మెథడ్లో చూద్దాం. సో మనకి ఏదైనా సరే ఒక టర్మ్ జనరల్ టర్మ్ అంటే మనకు తెలుసు. సో ఎంత టర్మ్ అంటే ఏంటి a ప్లస్ n-1 ఇంటూ డి. ఇది జనరల్ టర్మ్. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ mth టర్మ్ అన్నాడు. సో mth టర్మ్ అన్నాడు కాబట్టి అప్పుడు a ప్లస్ m-1 ఇంటూ డి ఈక్వల్ టు ఎంత 1/n. అలాగే nth టర్మ్ అన్నాడు. nth టర్మ్ ఏమి ఇచ్చాడు ఇక్కడ 1/m. సో nth టర్మ్ అంటే ఏంటి a ప్లస్ n-1 ఇంటూ డి. సో mth టర్మ్ ఏమి ఇచ్చాడు 1/m. సో ఇప్పుడు ఈ రెండింటి నుంచి సాల్వ్ చేసి ఏడి వాల్యూస్ కనుక్కుంటే ఏ టర్మ్ అయినా కనుక్కోవచ్చు. సో మనం ఏం చేస్తాం అంటే రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే ఏ క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్పుడు ఏమొస్తుంది డి కోఎఫిషియంట్ m-1 మైనస్ n-1 ఇంటూ డి. సో రైట్ సైడ్ 1/n మైనస్ 1/m. సో ఇక్కడ -1 క్యాన్సిల్ అయిపోతుంది. సో m-n ఇంటూ డి. సో ఇక్కడ ఎల్సిఎం చేసేస్తే మీకు ఏమొస్తుంది m ఇంటూ n వస్తుంది. సో m-n క్యాన్సిల్ అయిపోతే అప్పుడు d = 1/mn. కామన్ డిఫరెన్స్ ఏమొచ్చింది 1/mn వచ్చింది. సో డి వాల్యూ తీసుకొచ్చి ఏదో దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే ఈ టర్మ్ లో కానీ ఈ టర్మ్ లో కానీ అప్పుడు ఫస్ట్ టర్మ్ వచ్చేస్తుంది. సో ఏదో ఒక టర్మ్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం డి. అంటే సపోజ్ డి వాల్యూ అనేది ఇక్కడ ఫస్ట్ ఏంటి mth టర్మ్ లో అప్లై చేస్తున్నాను. అప్పుడు టీఎం ఈక్వల్ టు ఏంటి a ప్లస్ m-1 ఇంటూ డి. డి అంటే ఎంత 1/mn ఈక్వల్ టు ఎంత 1/n. సో అప్పుడు a ప్లస్ m ఇంటూ ఇది సో mm క్యాన్సిల్ అయిపోతే 1/n. నెక్స్ట్ -1/mn.
ఓకేనా, మల్టిప్లికేషన్ చేస్తున్నాను, సింప్లిఫికేషన్. సో ఈక్వల్ టు 1/n. సో 1/n క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు a ఈక్వల్ టు 1/mn వచ్చింది. సో ఇప్పుడు ఫస్ట్ టర్మ్ తెలుసు, కామన్ డిఫరెన్స్ తెలుసు, ఫస్ట్ టర్మ్ తెలుసు, కామన్ డిఫరెన్స్ తెలుసు, అప్పుడు ఏ టర్మ్ కావాలంటే ఆ టర్మ్ కనుక్కోవచ్చు. సో ఇక్కడ మనకి అడిగింది ఏంటి, mnth టర్మ్ అడిగాడు. సో mnth టర్మ్ అంటే అప్పుడు ఏం చేయాలి, mnth టర్మ్ అంటే a ప్లస్ mn మైనస్ 1 ఇంటూ డి. ఇప్పుడు ఇందులో ఏ వాల్యూ డి వాల్యూ రెండు సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసేయండి. ఏ వాల్యూ డి వాల్యూ రెండు సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మీకు అప్పుడు mnth టర్మ్ మీకు 1 అని వచ్చేస్తుంది ఇక్కడ. సో జస్ట్ ఏ అంటే మీకు ఏంటి 1/mn, డి అంటే కూడా 1/n సబ్స్టిట్యూట్ చేసి మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసి ఆన్సర్ వచ్చేస్తుంది.